డియర్ స్టూడెంట్స్, ఇది గూగుల్ ఫామ్ ఫిల్ చేయడానికి ట్యూటోరియల్. ఒకసారి గమనించండి. లింక్ ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ న్యూ ఎంబీఏ స్టూడెంట్ డేటా అనేది విజిబుల్గా ఉంటుంది. ఫస్ట్ మీకు ఇక్కడ ఆప్షన్ వచ్చేసి రోల్ నంబర్. మీరు ఇక్కడ ఎంబీఏ రోల్ నంబర్ అనేది ఎంటర్ చేయాలి. నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా ఫస్ట్ నంబర్ని ఎంటర్ చేశాను, 25A11E0001. సో మీరు మీ రోల్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఆ తర్వాత సెకండ్ ఆప్షన్ నేమ్ ఆఫ్ ది స్టూడెంట్. యాజ్ పర్ ది ఎస్ఎస్సి అనేది కండిషన్ ఉంది, అంటే మీకు 10th సర్టిఫికేట్లో మీ నేమ్ ఎలా ఉంటే అలాగే ఎంటర్ చేయాలి. ఆ తర్వాత జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత బ్రాంచ్, మీరు ఇప్పుడు ప్రజెంట్ పర్స్యూ చేస్తున్నటువంటి ఎంబీఏ కోర్సే మీ బ్రాంచ్. సో మీరు ఇక్కడ సింపుల్గా ఎంబీఏ అనేది టైప్ చేయండి. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్. ఈ డేట్ ఆఫ్ బర్త్ కూడా మీకు యాజ్ పర్ ది ఎస్ఎస్సి సర్టిఫికేషన్ మాత్రమే మెన్షన్ చేయాలి. ఆ తర్వాత డిగ్రీ లేదా బీటెక్లో మీరు ఏ బ్రాంచ్లో కంప్లీషన్ అయ్యింది అన్నది మెన్షన్ చేయండి. లైక్ బీఎస్సీ కంప్యూటర్స్, బీకామ్ కంప్యూటర్స్ ఏదైతే అది. అలాగే డిగ్రీ ఆర్ బీటెక్లో మీకు వచ్చిన మార్క్స్ పర్సెంటేజ్ కూడా ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఐసెట్ ర్యాంక్. ఒకవేళ మీరు ఐసెట్ రాయకపోతే సింపుల్గా నో అని టైప్ చేయండి. ర్యాంక్ ఉంటే ర్యాంక్ టైప్ చేయండి. ఆ తర్వాత ఆధార్ కార్డ్ నంబరు, అలాగే నేమ్ యాజ్ పర్ ది ఆధార్. ఆ తర్వాత అపార్ ఐడి లేదా ఏబిసి ఐడి. మీరు అపార్ ఐడి క్రియేట్ చేసుకోకపోతే అపార్ ఐడి క్రియేట్ చేయండి. క్రియేట్ చేసిన తర్వాత మాత్రమే ఈ కాలంకి రావాలి. అండ్ నెక్స్ట్ నేషనాలిటీ, ఇండియన్ అనేది టైప్ చేయండి, మీ నేషనాలిటీ ఏదైతే అది. అండ్ ఆ తర్వాత రిలీజియన్ అంటే హిందూయిజమా, క్రిస్టియానిటీనా, ముస్లిమా ఏదైతే అది రాసేయండి. అలాగే కేటగిరీ అంటే ఇది క్యాస్ట్ కేటగిరీ, మీరు బీసీనా, ఎస్సీనా, ఎస్టీనా, ఓసీనా ఏదైతే అది మెన్షన్ చేయండి. అలాగే కేటగిరీ కింద సబ్ కేటగిరీ అనేది కూడా ఉంది. అంటే మీరు సపోజ్ బీసీ అనుకోండి, బీసీలో కూడా మళ్ళీ సబ్ కేటగరైజేషన్స్ ఉంటాయి, బీసీఏ, బీసీబీ అలాగా. సో అది. ఆ తర్వాత మొబైల్ నెంబర్ ఆఫ్ ది స్టూడెంట్, ఈమెయిల్ ఆఫ్ ది స్టూడెంట్. ఆ తర్వాత ఫాదర్ నేమ్ యాజ్ పర్ ది ఎస్ఎస్సి ఎంటర్ చేయండి. ఫాదర్కి మొబైల్ నెంబర్ ఉంటే ఓకే, లేకపోతే సింపుల్గా నో అని టైప్ చేయండి. అలాగే ఆక్యుపేషన్, జాబ్ అయితే జాబ్, బిజినెస్ అయితే బిజినెస్, ఏ ఆక్యుపేషన్ అయితే ఆక్యుపేషన్. అలాగే మదర్ నేమ్, అది కూడా ఎస్ఎస్సి ప్రకారంగా. మదర్ మొబైల్ నెంబర్ ఉంటే టైప్ చేయండి, లేకపోతే సింపుల్గా నో అని టైప్ చేయండి. ఆ తర్వాత మదర్ ఆక్యుపేషన్. ఒకవేళ మదర్ ఏం చేయరు అనుకోండి, అప్పుడు దాన్ని నిల్ అనేసి మీరు సబ్మిట్ చేయండి. ఇన్ కేస్ మీరు ఇచ్చిన డేటాలో మళ్ళీ ఏదైనా క్లారిఫికేషన్ లేదు అనుకుంటే క్లియర్ చేసేస్తే మళ్ళీ క్లియర్ అయిపోతుంది, ఫ్రెష్గా ఎంటర్ చేయొచ్చు. బట్ సబ్మిషన్ అనేది మట్టుకు అన్నీ క్లియర్గా ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే చేయండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయొద్దు.